పడాల్సి వస్తుందంటే ఇవాళ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో జరిగిన పోలింగ్ లో ఎంత మందకొడిగా సాగింది అంటే ఉదయం 7 గంటలకి ప్రారంభమైన పోలింగ్ 7 నుంచి 9 గంటల వరకు కేవలం 9% మాత్రమే. అలాగే 9 నుంచి 11 గంటల వరకు 20.76%, 11 గంటల నుంచి 1 గంట వరకు 30.26%, అలాగే 1 గంట నుంచి 3 గంటల వరకు 40%, అలాగే 3 గంటల నుంచి 5 గంటల వరకు 47.16%. అంటే 5 గంటలకి అంటే 6 గంటల తర్వాత ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారంగా క్యూ లైన్ లో ఉన్నారు వాళ్ళంతా ఓటు వేస్తారు. ఒకవేళ అది 8 గంటల ప్రాంతం వరకు దీని పర్సంటేజ్ అనేది పూర్తి డీటెయిల్స్ వస్తే కనుక మొత్తం 50 నుంచి 52% మాత్రమే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. నిజంగా హైదరాబాద్ ఇది సిగ్గుచేటు. అది కూడా జూబ్లీ హిల్స్ లాంటి ఒక కాస్ట్లీ ఏరియాలో అనేక మంది సెలబ్రిటీలు, చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనేక మంది ఉండే ఈ ప్రదేశంలో 4 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో, ఇంత పెద్ద నియోజకవర్గంలో ఓటర్లు 12 దాటినా నిద్ర లేవలేదా? ఈ రోజు గవర్నమెంట్ సెలవు ప్రకటించినప్పటికీ ఇక్కడ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఆఫీసులు కానీ అన్నింటికీ బంద్ ప్రకటించినప్పటికీ చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మొత్తం నిబంధనలు పెట్టి అటు ట్రాఫిక్ పోలీసింగ్ కానీ లేదంటే స్టేట్ పోలీసింగ్ కానీ అందరూ ఇంత పెద్ద నిఘా పెట్టి సీసీ కెమెరాల నిఘాలో, డ్రోన్ల నిఘాలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి దాదాపుగా 139 పోలింగ్ స్టేషన్లు, 407 పోలింగ్ బూతులు ఇన్ని ఏర్పాటు చేసి ఇంటి నుంచి 4 అడుగులు వేస్తే వచ్చే పోలింగ్ బూతులకు వెళ్ళడానికి కూడా జూబ్లీ హిల్స్ వాసులకి కాళ్ళు నొప్పులు పెట్టినట్టు ఉన్నాయి. లేకపోతే నిజంగా ఇంత గట్టి పదజాలం ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే చదువుకున్న ప్రబుద్ధులుగా ఉన్న ఇలాంటి సిటీల్లో ఉన్న వాళ్ళు ఎందుకు ఇలా మారుతున్నారు? పల్లెటూరుని చూసి ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు? పల్లెటూరుని ఈరోజు పట్టుకోమలు అంటారు. ఓటింగ్ విషయంలో కూడా నిజంగా పల్లెటూరు ప్రజలే పట్టుకోమలు, పల్లెటూరు ప్రజలే ఓటరు, పల్లెటూరు ప్రజలే బతికున్న వాళ్ళ కింద లెక్క. ఈ రోజు ఓటు హక్కు అనేది నా ప్రాథమిక హక్కుగా, నేను బతుకున్నాను, నేను ఈ దేశంలో ఉన్నాను అని సగర్వంగా చెప్పుకోవడానికి వినియోగించే ఒక ఓటు హక్కుగా, ఓటు లేకపోతే కనుక అది ప్రాణాన్ని పోయినట్టుగా ఫీల్ అయ్యే ఆ తరం నుంచి ఓటు అనేది చాలా లైట్ గా తీసుకునే తరానికి మనం రావడం మాత్రం నిజంగా సిగ్గుచేటు. అలాగే ఎలక్షన్ కమిషన్ నోటా అనే ఒక బటన్ కూడా ఏర్పాటు చేసింది. మీకు ఓటు వేయడం ఇష్టం లేకపోయినా, ఎవరిని ఎంచుకోవడం కూడా మీకు ఇష్టం లేకపోయినా నోటా బటన్ మీద నొక్కితే మీ వ్యతిరేకత ఎంత శాతం ఉందో కూడా అర్థమవుతుంది. అది నొక్కడానికి కూడా రాకుండా సెలవు దినాన్ని మరి ఊర్లు వెళ్ళారా, సెలవు దినానికి దుప్పటి కప్పుకొని పడుకున్నారో తెలియదు కానీ జూబ్లీ హిల్స్ వాసులు మాత్రం మరొకసారి మేము బద్దకస్తులం, చదువుకున్న ప్రబుద్ధులం, మేము ఇలాగే ఉంటామని చెప్పారు. అది జనరల్ ఎలక్షన్ కావచ్చు, లేదంటే స్టేట్ ఎలక్షన్ కావచ్చు, ఇలాంటి బై ఎలక్షన్ కావచ్చు, ఎలక్షన్ ఏదైనా సరే మేము ఇంతే, మేము మారో అని మరొకసారి తెలియజేసినట్టుగా కనబడుతుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇలాంటి వారి మీద ఏమైనా చర్యలు తీసుకుంటే తప్ప, ఏమైనా కఠిన ఆంక్షలు తీసుకొస్తే తప్ప, ఇదే కాదు చాలా రాష్ట్రాల్లోని సిటీస్ లో ఉన్న ఈ పరిస్థితుల్లో కొంచెం మార్పు తీసుకురావచ్చే వీలైతే ఖచ్చితంగా ఉంటుంది. నడవలేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు వీల్ చైర్లో కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటే అన్నీ ఉన్న గొప్పవాళ్ళు, డబ్బులున్న వాళ్ళు, కారు ఉన్న వాళ్ళు కనీసం పోలింగ్ బూత్ వరకు కూడా రాలేదా? మరి వాడి బద్ధకమా, లేకపోతే రాష్ట్ర దేశం మీద ఒక లైటా, ఒక చిన్న చూప? ఖచ్చితంగా దీన్ని సీరియస్ గానే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అలాగే దేశం సీరియస్ గానే దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మారండి బాబు, మారండి అని చెప్పాల్సిన అవసరం ఉంది.